మతలబ్ ఏమున్నది? బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లేనా లేక ఇంకేమైనా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తుతున్నాయి అధ్యక్ష. మరి భూ ఆక్రమణ నీకు తేల్చడానికి సిబిఐ విచారణ ఇవ్వకుంటే ఎప్పటిలోగా న్యాయ విచారణ పెడతారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఎప్పటి లోపల మరి మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్టుకి విచారణకు ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమాలు చూడను అధ్యక్ష. మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష. అదేదో లక్కీ భాస్కర్ అట అధ్యక్ష. ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష. ఏదో పాప అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష. వస్తే ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష. తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు, పక్కడు బ్యాగ్కి వెళ్ళి తీసుకున్నాడు. అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబుని అడిగింది అధ్యక్ష తల్లి, ఎందుకురా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు? టీచర్ చెప్తాయంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష, టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలకు ఇప్పిస్తుంది, అదే నేను ఇద్దరు కాంప్రమైజ్ అయినాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష. అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా? లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా? లేని పక్షంలో సిట్ ఇస్తారా? లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిర్ధారణ జరుపుతారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూభారతి చట్టం ద్వారా ధరణి తప్పిదాలు దిద్దుబాటు ఎప్పటి లోపల చేస్తారు అధ్యక్ష. మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష. దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టిండ్రా అధ్యక్ష? అధ్యక్ష? మరి ఎంతమంది 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు 20 లక్షల మంది రైతులు ఎవరు? వారి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష? మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే అన్యాక్రాంతమైనటువంటి వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష? ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి? వారు ఏడాది కాలం జరిగినా దాని మీద న్యాయ విచారణ జరపలేదు, దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని వెనుక ఉన్న మతలు ఏంది అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, సమగ్ర భూ కవతల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఏవి కూడా మీరు అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి మతలబ్ ఏంది, దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. నివేదిక జాబితాలో చేరిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతలేరు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధ జాబితాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో మరి వాటిని సరిచేస్తారు, ఇప్పటివరకు ఎన్ని సరి చేశారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాలో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉన్నది కదా అధ్యక్ష. మరి 13 లక్షల ఎకరాలు వాటిలో కొన్నైనా ఇప్పటి వరకు వాటిని సరిచేసే ప్రయత్నం చేసిరని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము ఎందుకని కక్కించడం లేదు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ధరణి పోటీ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ సొమ్ముతోని 6 గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 23 నవంబర్ 17 వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా, డెఫినెట్ గా చెప్తాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా.
దాన్ని మీరు మీ స్థానంలో మాట్లాడండి, మీ స్థానంలో మాట్లాడండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి. నేను ధరణి పోర్టల్లో కేసీఆర్ అన్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాని ద్వారా దాదాపు 20 లక్షల మంది ఆశాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును తక్కిస్తామని, ఆ సొమ్ముతోటి 6 గ్యారంటీల స్కీములను అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 2023 డిసెంబర్ 17న వరంగల్, ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా. మరి దాని సంగతి ఏమైందని మాత్రమే అడుగుతున్నా. ధరణి పోర్టల్ ద్వారా పేద భూములు నాక్కున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు, ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష? ధరణి పోర్టల్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ 2020 నవంబర్ 29న ప్రారంభించి అప్పటికే మూడేళ్ల కాలంలోనే నవంబర్ 23 వరకల్లా లక్షల ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ లెక్కలేంటో, భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలు ఎవరో కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికల్లా తెలుస్తుంది. ఇన్ని రకాలుగా లక్షలాది మంది రైతులు నష్టపోయినారు, లక్షలాది ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లు తమ పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవి ఎప్పటి లోపల బయట పెడతారు, ఎప్పటి లోపల విచారణ చేస్తారు. ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదో ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధరణి పుణ్యమాని గల్లంతైనటువంటి అసైన్డ్ భూముల సంగతి ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడి 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్ భూములు అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎందుకు కుదించబడ్డాయి, 5 లక్షలకు ఎందుకు తగ్గినాయి? అసైన్ భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వివరాలు ఎప్పటి లోపల మీరు వెల్లడిస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్యాక్రాంతమైనటువంటి 2 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల సంగతి వివరాలు ఎప్పటి లోపల వెల్లడిస్తారో. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తాను. నేను హరీష్ రావు గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు, 21 ఏండ్ల అనుభవం ఉన్నదని మీరు చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సీట్లలో మీరు కూర్చోండి. భూభారతి బిల్లు అనేది రైతులకు, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే బిల్లు ఇది. ఆ బిల్లు కోసం మీరు కూర్చోండి. తర్వాత నేను మీతో 3 సార్లు నేను ప్రామిస్ చేసిన, మీరు రండి, నా ఛాంబర్కు రండి, మీతో నేను మాట్లాడతా అని చెప్పిన. The house is urgent for 10 minutes.